నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. విజయవంతమైన లోకేష్ జాబ్ మేళా 3604 మంది ఎంపిక. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డ్స్ ప్రదానం. హాజరైన ప్రముఖులు. పచ్చదనం నడుమ కార్తీక మాస సందడి. వివిధ సంఘాల ఆత్మీయ సమ్మేళనం. కత్తివీరుడు కాంతారావు విశేషాలు. సినీ ఫీచర్లో 2వ భాగం. మంగళగిరి విటిజేఎం డిగ్రీ కాలేజ్లో మెగా జాబ్ మేళా ఆదివారం జరిగింది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మేళా విశేషాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పట్టణంలోని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు వరంలా మారింది. జాబ్ మేళాకు 11,500 మందికి పైగా హాజరవ్వగా ప్రతిభ, అవగాహన, సామర్థ్యం ఆధారంగా 3,604 మందికి ఉద్యోగాలు లభించాయి. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఐటీ, డాటా ఎంట్రీ, బీపీఓ, రిటైల్, ఈ-కామర్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, ఆటోమోటివ్, వైద్య, ఫార్మసీ, ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, పేటీఎం, ఎయిర్టెల్, రిలయన్స్, హీరో మోటార్స్, మాస్టర్ మైండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మెడ్ప్లస్ ఇతర బ్యూటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనకై మెగా జాబ్ మేళాను విటిజేఎం ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. జాబ్ మేళాకు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వారు ఇంటర్, డిప్లొమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 60కు పైగా కంపెనీల ఉద్యోగాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు ఆధారంగా కంపెనీలో 15,000 రూపాయలు మొదలుకొని 60,000 రూపాయల వరకు జీతం లభించే ఉద్యోగాలకు 3,604 మందిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు కూటమి నాయకుల చేతి మీదుగా అందజేశారు. అలాగే కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాను విజయవంతం చేసిన నిర్వాహకులకు నేతలు మెమోటోలు అందజేశారు. నియామక పత్రాలు పొందిన ఉద్యోగస్తులు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా జాబ్ మేళాను టీడీపీ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతీ యువకులతో మంగళగిరి పట్టణం సందడిగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తోట పార్థసారథి, గుత్తికొండ ధనుంజయరావు, వెంకట్ మాట్లాడారు. చాలా ఆర్థికంగా పేద కుటుంబాల నుంచి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున 50 కంపెనీలను తీసుకొచ్చి మరి 5,000 మందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషం. ఇప్పటికే మనం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. నారా లోకేష్ గారు మరి యువకాలంలో ఆయన ప్రతి నియోజకవర్గం తిరుగుతూ చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరూ కూడా నిరాశపడకూడదు, వారికి ధైర్యాన్ని ఇస్తూ వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తానంటూ మరి 20 లక్షల ఉద్యోగాలు నేను ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో నిరుద్యోగులకి అందించేదానికి కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పటం, దానికి అంకురార్పణగా మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ ప్రారంభం కావటం చాలా సంతోషం. మరి 5,000 మంది ఉపాధి పొందడం ద్వారా మంగళగిరి కూడా అభివృద్ధి చెందుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు మరి ఎలక్షన్ హామీలో భాగంగా మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరిగిందో ఆ హామీలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజుతో ఇది చివరిది కాదు. ఈ 5 సంవత్సరాల్లో మరి ఇలాంటి జాబ్ మేళాలు ఇంకెన్నో జరుగుతాయి. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళడం వల్ల నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి రోటరీ క్లబ్ నేషన్ బిల్డర్స్ అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్ అవార్డ్స్ 2024 ప్రదానం అట్టహాసంగా నిర్వహించారు.
ఆదివారం రోటరీ ఇండియా లిటరసీ మిషన్ నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి మండలంలో గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ హై స్కూల్స్కి చెందిన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సైంటిఫిక్ సర్వే చేసి విద్యార్థులు, హెడ్ మాస్టర్ల సహకారంతో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులందరికీ అత్యంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు పీడీజీ అన్నే రత్నప్రభాకర్, ఇసునూరి అనిల్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ, రొటేరియన్ టీవీ నారాయణ అతిథులుగా విచ్చేశారు. క్లబ్ సెక్రటరీ అందే మురళీమోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు చైర్మన్ రాజశేఖర్ ప్రగడ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కుమారి లేఖశ్రీ యొక్క భరతనాట్య ప్రోగ్రాంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అతిథులతో పాటు మహిళా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నేషన్ బిల్డర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని రాజశేఖర్ ప్రగడ ప్రారంభించారు. అవార్డు గ్రహీతలలో మంగళగిరి వీవర్స్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుని టి అంజనాదేవి, ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎన్ బాలకిషోర్, ఎర్రబాలెం డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నుంచి ఫాదర్ జి చిన్నబాబు, మంగళగిరి టిప్పర్ల బజార్ కేకే మున్సిపల్ హైస్కూల్ నుంచి దర్యావలి, డాన్ బాస్కో తెలుగు మీడియం హైస్కూల్ నుంచి ఫాతిమారాణి, సికే గర్ల్స్ హైస్కూల్ నుంచి సిహెచ్ గీతా కిరణ్, నవలూరు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎన్ కుమార్ రాజా, వీవర్స్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ నుంచి ఏ లక్ష్మీదేవి, నిడమరు జెడ్పీ హైస్కూల్ నుంచి టి మారుతీరావు, సికే జూనియర్ కాలేజ్ హైస్కూల్ విభాగం నుంచి ఎన్ నాగలక్ష్మి, గండాలేపేట ప్రాథమిక పాఠశాల నుంచి కేలావత్ సైదానాయక్, చినకాకని జెడ్పీ హైస్కూల్ నుంచి కె పద్మావతీదేవి, సికే జూనియర్ కాలేజ్ హైస్కూల్ విభాగం నుంచి ఎం ప్రభావతి, పెదవడ్లపూడి ఏటీపీఎం హైస్కూల్ నుంచి బిల్లా ప్రకాశం, తాడేపల్లి జెడ్పీ హైస్కూల్ నుంచి విబిహెచ్ ప్రసాద్, వడ్డేశ్వరం జెడ్పీ హైస్కూల్ నుంచి రమాదేవి, పెదవడ్లపూడి జెడ్పీ హైస్కూల్ నుంచి జె రామసుబ్బారావు, సిమెంట్ ఫ్యాక్టరీ కేసీ వర్క్స్ హైస్కూల్ నుంచి బి రామలింగేశ్వరరావు, నిడమరు జెడ్పీ హైస్కూల్ నుంచి ఏబీసీ రెడ్డి, పెనుమాక జెడ్పీ హైస్కూల్ నుంచి నూతక్కి శ్రీదేవి, రత్నాల చెరువు బిఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్ నుంచి మజీ శ్రీనివాసరావు, నూతక్కి జెడ్పీ హైస్కూల్ నుంచి బి శ్రీనివాసరావు, ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎన్ శ్రీనివాసరావు, చినకాకని జెడ్పీ హైస్కూల్ నుంచి బి శ్రీను నాయక్, తాడేపల్లి జెడ్పీ హైస్కూల్ నుంచి బి సుధాకర్లను రోటరీ ప్రతినిధులు సత్కరించి సర్టిఫికేట్ మెమెంటో అందజేశారు. అవార్డు గ్రహీతలు తమ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి అవార్డులు అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రొటేరియన్స్ విజే కాలేజ్ ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్లు అందే రేవంత్ కుమార్, శ్రీ భాష్యం రంగనాథ్, కేవీఎస్ ప్రకాష్ రావు, టి సతీష్, షేక్ మన్నన్, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ ఇండియా లిటరసీ మిషన్ అనే వెబ్సైట్ ద్వారా మా రోటరీది ఉంటుందండి. దాని ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుల్ని 29 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఉపాధ్యాయులందరికీ ఈ రోజున మన మంగళగిరి లిటిల్ విలేజ్లో సన్మానించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కాబోయే డిస్టిక్ గవర్నర్ రాంప్రసాద్ గారు విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మా గురువుగారు రత్న ప్రభాకర్ గారు, అనిల్ చక్రవర్తి గారు, మురళి గారు, మరియు మన అసిస్టెంట్ గవర్నర్ వంశీ గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదమయ్యేటట్టు చూస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. టీచర్లు ఎన్నిక చేయడంలో గత 15 రోజుల నుంచి మేము ఒక టీముగా ఏర్పడి దానికి మన విజయ్ కాలేజ్ అధినేత ప్రగడ రాజశేఖర్ గారిని నియమించడం జరిగిందండి. ఆయన ఆధ్వర్యంలో ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ ఒక క్లాస్ రూమ్లో ఒక 10 మంది విద్యార్థుల చొప్పున తీసుకొని వాళ్ళ ద్వారా ఒక ఎగ్జామ్ లాగా పేపర్ లాగా ఇచ్చి వాళ్ళకి ఏ టీచర్లు ఎలా చెబుతున్నారు మీకు అనే దాని మీద మార్కులు తీర్చుకోవడం జరిగింది. టీచర్ని సన్మానించడం కార్యక్రమానికి చైర్మన్గా ఉన్నటువంటి రాజశేఖర్ గారు, అలాగే ఈ క్లబ్కి ఒక పెద్ద మనిషిగా అడ్వైజర్గా ఇస్తున్నటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ 3150కి పబ్లిసిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అనిల్ చక్రవర్తి గారు, మిగతా రొటేరియన్స్ అందరికీ నేను చాలా ప్రౌడ్గా ఈరోజు వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ఎందుకంటే మన జాతి నిర్మాణంలో మన దేశ అభ్యున్నతి కోసం నిరంతరం స్వార్థం లేకుండా కృషి చేస్తూ ఈ దిన బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అటువంటి ఉత్తమమైన టీచర్లని సన్మానించడం, వాళ్ళకి గౌరవం ఇవ్వడం, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఫ్యూచర్లో ఇంకా ఎంతో ఉందని వాళ్ళకి చెప్తూ ప్రొఫెషనలిజం పెంచి మిగతా టీచర్స్ కూడా ఆదర్శంగా ఉండటం కోసం మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి
మన మంగళగిరి తాడేపల్లిలో ఉండేటువంటి గవర్నమెంట్ అలాగే ఎయిడెడ్ స్కూల్స్కి చెందినటువంటి ఉపాధ్యాయుల్ని ఒక సిస్టమాటిక్, సీమ్లెస్, సైంటిఫిక్ సర్వే చేసి రోటరీ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుల్ని, గురువుగారిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా వాళ్ళలో స్ఫూర్తిని నింపడానికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాం. మరి ఫిల్మ్ ఫెటర్నిటీలో ఆస్కార్ అవార్డు ఎంత గొప్పగా ఉంటుందో ఆ స్థాయిలో దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ యొక్క ప్రతిభలను గుర్తించి వాళ్ళకి చక్కగా ప్రోత్సాహాన్ని మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చక్కటి ఎన్బి అవార్డ్స్, నేషనల్ బిల్డర్ అవార్డ్స్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. మంచి సిటిజన్స్ని తయారు చేసేది, అన్ని ప్రొఫెషన్స్లోనూ ఎంతో చక్కగా పనిచేసి దేశం మొత్తం అభివృద్ధి చెందడానికి అవసరమైన పౌరులని తీర్చిదిద్దేది టీచర్సే. కాబట్టి రోటరీ టీచర్స్కి మాత్రమే ఈ నేషన్ బిల్డర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. దానిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024లో చేస్తున్నటువంటి ఈ నేషన్ బిల్డర్స్ అవార్డు కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు అండ్ ఈ ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఎంతో వైభవోపేతంగా, చాలా ప్రతిష్టాత్మకంగా, జస్ట్ ఇది ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నడుస్తున్నాయా మంగళగిరిలో అన్నంత కోలాహలంగా చేస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. మీకు తెలుసా, కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక గాంధీకి లభించిన రికార్డు స్థాయి మెజార్టీ ఎంత? కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుండి ఉప ఎన్నికలలో పోటీ చేసిన ప్రియాంక గాంధీకి లభించిన రికార్డు స్థాయి మెజారిటీ 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కార్తీక వన సమారాధన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కార్తీక మాసం వనమహోత్సవం సందర్భంగా రామనాథ వంశీయులు రఘు మహర్షి గోత్రికుల వన సమారాధన కార్యక్రమం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల మామిడి తోటలో ఉత్సాహ వాతావరణంలో నిర్వహించుకున్నారు. వేకువజామునే రామనాథం కుటుంబం వారు తోటకు చేరుకుని ఉసిరి చెట్టు కింద శివపార్వతుల పూజలు, కార్తీక దీపారాధన, అఖండ దీపారాధన, ముత్తైదుల తాంబూలాలు, పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రామనాథం పూర్ణచంద్రారావు సభ అధ్యక్షత వహించి సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు సన్మాన సత్కార కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వీవర్స్ సెల్ చైర్మన్గా నియమించబడిన రామనాథం పూర్ణచంద్రారావు దంపతులకు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ అయిన రామనాథం పరమేశ్వరరావు దంపతులకు, మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు రామనాథం వెంకట్రావు దంపతులకు శాలువా, పూలదండలు, పుష్పగుచ్చాలతో సన్మాన కార్యక్రమం జరిగింది. అనంతరం వనభోజన కార్యక్రమాలు, పిల్లలకు, మహిళలకు, పురుషులకు మ్యూజిక్ బాల్, మ్యూజికల్ చైర్స్, అదృష్టం తెచ్చిన పట్టుచీర వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సదరు వంశీకులు రామనాథం కోటిలింగం, శ్రీనివాసరావు, శివకుమార్, బోసుబాబు, పూర్ణచంద్రారావు, కాజా, వెంకటేశ్వరరావు, అశోక్, శ్రీనివాసరావు, రాజయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడారు. రామనాథం మల్లికార్జునరావు గారు అని చెప్పి మాకు 1వ వార్డులో రైల్వే ఎంప్లాయీగా ఉండేవాడు. ఆయన సూచన ఫస్ట్, ఎందుకంటే ఆయన రైల్వేలో ఎక్కడో జాబు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారితో ఎవరితో సంబంధాలు లేనటువంటి పరిస్థితుల్లో వారి పిల్లలు కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి. ఆ సమయంలో మల్లికార్జునరావు గారు ఒక మాట అనేవాడు, అరే ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టండి మంగళగిరిలో, కనీసం మన వాళ్ళందరూ కూడా, మా వాళ్ళకి తెలిసిద్ది, మేము ఎవరింటికి వెళ్ళేది లేదు, మమ్మల్ని ఎవరు పిలిచేవాళ్ళు లేరు, మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, అందరం కలవటానికి ఏదన్నా ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన సూచన చేసిన తర్వాత సంవత్సరం మేమందరం కూడా కమిటీగా కూర్చొని మనం ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లయితే మన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనకి తెలిసినంతవరకు మన వాళ్ళందరినీ ఒక్కసాటికి తీసుకొస్తే అందరికీ పరిచయాలు అవుతాయి అని చెప్పి ఆ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి మరి వెంకట్రావు గారు ఆ రోజున ముందుండి మేమందరం కూడా అందరం కలిసి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ 18 సంవత్సరాల నుంచి, అంటే ఇవాళ 15వ సంవత్సరం అయితే ఈ కార్యక్రమానికి ఈ రోజున ఎట్లా అయితే ఉత్సాహభరితంగా మన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, ముందు కార్యక్రమాలకు కూడా మన వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి యువతకు కూడా మన వాళ్ళు ముందుకొచ్చి యువత ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నడపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా
కోరుకుంటూ వీళ్ళందరినీ చూస్తే నాకు ఎంతో సంతోషంగా గౌరవంగా ఉంది. నేను గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ సంవత్సరంలో వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు కూడా రాలేదు. అసలు ఈ తోట సరిపోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం దాదాపు 15 రోజుల నుంచి మా కమిటీ మెంబర్స్ నిర్విరామంగా ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి వారిచ్చిన చందాలు తీసుకొని నిర్వహించడం జరిగింది. కానీ ఇక యూత్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాం కాబట్టి మాకు సహకారాలు అందించాలనేసి మా మార్గదర్శనంలో వాళ్ళు కూడా నడిచి వాళ్ళు కూడా ముందు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాను. అందరం కూడా కలిసి మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని మన చేసుకోవటం మన అదృష్టం ఒక రకంగా. పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్స్లో మంగళగిరి ఆర్యవైశ్య సంఘాల సమైక్య ఆధ్వర్యాన నియోజకవర్గ ఆర్యవైశ్య వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమైక్య నాయకులు సంకా బాలాజీ గుప్తా, మద్దుల శివశంకర్ ప్రసాద్, కొలిశెట్టి రాము, డోగిపర్తి శ్రీనివాసరావు, పసుమర్తి మురళి, భోజనపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 3000 మంది నియోజకవర్గ ఆర్యవైశ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొనటం, మరి ఆటపాటలతో కూడా అన్ని ఆటలతో కూడా అభినందన. వారందరూ ఇక్కడికి ఇచ్చేసి వారి కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ కార్యక్రమానికి సహకరించిన డోనర్స్కి మరియు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా సోదరులందరికీ కూడా మా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైక్య తరపున సంకా బాలాజీ గుప్తా గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు తీసుకెళ్లాలని. పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్స్లో ఆదివారం మంగళగిరికి చెందిన జొన్నాదుల వంశీకుల వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా తోటలో ఉసిరి పూజలు నిర్వహించారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జొన్నాదుల వంశీకుల పెద్దలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల చలపతిరావు, నాగేశ్వరరావు, వీర రాఘవులు, సాంబశివరావు, బాలకృష్ణ, లక్ష్మీ పెరుమాళ్ల, లెనిన్, రత్నం, శ్రీనివాసరావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ సమయం. ఇది మన అందరం కూడా చాలా ఐక్యంగా ఇలాంటి కార్యక్రమాలు 10 సంవత్సరం చేసుకుంటూ ముందుకెళ్తే మన కార్యక్రమం ఎలాగే దిగ్విజయంగా జరిగిద్ది అనేది మన పద్మశాలి సంఘం, మన జొన్నాదుల వంశీయులందరూ కలిసి మళ్ళీ 10 సంవత్సరం చేసుకొని ఇట్లాగే బాగా అభివృద్ధిలోకి ముందుకు రావాలని ఆశిస్తూ చాలా కలిసిమెలిసి ఉంటూ ఆప్యాయతగా ఉంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ సమారాధన సందర్భంగా అందరూ కలుసుకొని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఒక గౌరవనీయమైనటువంటి జీవితాన్ని నడపాలి అనేటువంటి దాంతో ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్డు వెంబడి పర్ణశాల ప్రక్కన తాయి వాసు గ్రౌండ్లో ఆదివారం కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన 3వ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు
కాపు ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తాటి కృష్ణారావు నాయుడు, వై గోవిందయ్య, ఈ నారాయణ, గుడిపాటి చినతిరుపతి నాయుడు, వై హరినాథరావు, వికే గోవర్ధన్ రావు, బాలకృష్ణ, తోట సాంబశివరావు, నాంచారయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమానికి ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, సర్వీస్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, మాకు అందుబాటులో ఉన్నటువంటి కాపులందరినీ కూడా పిలిచాము. సుమారు 1500 మంది వరకు వచ్చి భోజనాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇది 3వ సంవత్సరం. ఇంకా మాకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమ సమారాధన అనే ముఖ్య ఉద్దేశం ఈ జాతిని ఐక్యం చేయటానికి, కాపు జాతిని ఐక్యం చేయటానికి. ఈ కాపు జాతి ఐక్యం ఎలా వస్తుంది అంటే వారు ఫస్ట్ ప్రప్రదంగా విద్య అనే దాని మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి చదువుకుని ఈ సమాజంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి. వడ్డేశ్వరం రాయుడు తోటలో యాదవ సామాజిక వర్గ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాడిబోయిన వెంకటేశ్వరరావు, కుమ్మరి రంగయ్య, గోళ్ల సుబ్బారావు, పోలెబోయిన భూపాలరాజు, మద్దిరాల పాండు, జింక గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. యాదవులు ఎక్కడున్నా కానీ దానికి ఒక ప్రత్యేకత, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉంటుంది. కారణాంతరాల వలన కాలం గడిచే కొద్దీ ఎవరికి వాళ్ళు విడిపోయి ఈ కార్యక్రమంలో విడివిడిగా బతకడం నేర్చుకున్నారు. ఈ సామాజిక వర్గం ఒక వర్గంగా రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని. ఈనాటి మంచి మాట. ఒక దేశ భవిష్యత్ను అంచనా వేయాలంటే అక్కడి విద్యా విధానాలను పరిశీలించి చూస్తే చాలు. పిబి షెల్లీ, ఆంగ్ల రచయిత. మహారాష్ట్రలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్పై బీజేపీ ఓబీసీ నాయకులు బుద్దండి రవికిరణ్ ఆధ్వర్యాన బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాది అమ్మయ్య చౌదరి, పడమట రాధాకృష్ణ, వాసం శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ పైన బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘన విజయం జరుపుకోవడం జరిగింది. మోదీ గారు పాటిస్తున్నటువంటి ఈ యొక్క విధానాల వల్లనే ప్రపంచంలో నెంబర్ 1 స్థితిగా భారతదేశం ఎదుగుతుంది. అగ్రదేశాలకు తలదన్నే ధీటుగా కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనడంలో సంశయం లేదు. భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు. ఆ సందర్భంగా ఈరోజు మన మంగళగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన బాణసంచాలు పేలుస్తూ స్వీట్స్ పంచి ఈ విజయం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా కొనసాగించుకుంటున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. కార్తీక మాసం సందర్భంగా స్థానిక పాత మంగళగిరి శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ మరియు పోలేరమ్మ దేవస్థానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఓం శ్రీ మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుద్దంటి రవికిరణ్ దంపతులు, పోలేరమ్మ గుడి ట్రస్ట్ వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణం విశేష సిద్ధికాంక్షతో శతచండీ హోమం హైదరాబాద్ వారిచే రైతులతో నిర్వహించారు. ఈ హోమంలో అమరావతి రైతులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం శతచండీ హోమం గురించి నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రావణ్, రైతులు మాట్లాడారు. శ్రీ శతచండీ యాగాన్ని ఈ రోజున అమరావతి మహిళా సోదరిమణులు నిర్వహించడం చాలా సంతోషదాయకం. తద్వారా ఈ ప్రాంతం మీద ఏవైతే చెడు ఆలోచనలు, దుర్మార్గపు తలంపులు ఉన్నాయో అవన్నీ పోయి అమరావతి స్థిరపడాలనే ఏకైక లక్ష్యం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతిని రక్షించుకున్నారు. అందరూ కలిసి ఇక్కడున్న ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా 50 మంది ఇందుకు సహకరించారు. అందుకు కృతజ్ఞతగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో స్థానిక శాసనసభ్యుడిగా నన్ను భాగస్వామ్యం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
ఇప్పుడున్న ఆలోచనల ప్రకారం రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి స్థిరపడబడుతుంది. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ సైడ్ డెవలప్ చేయాల్సినవి అన్నీ కూడా పూర్తి అవుతాయని భావిస్తూ ఉన్నాం. దీనికి 15,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు, అదేవిధంగా 12,000 కోట్ల రూపాయల ఇతర అడ్కో నిధులు అన్నీ కలిపి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం మీద రాబోయే 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఆ అరిష్టాలన్నీ అధిగమించి అమరావతి రాజధాని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా వెలుగొందటానికి ఆ అమ్మవారు ఏ విధంగా అయితే ఉద్యమ కాలంలో మా అందరికీ తోడుండి ముఖ్యంగా ఆడబిడ్డలకి తన శక్తిని ప్రసాదించినటువంటి ఆ అమ్మవారిని మరొక్కసారి ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు అమరావతి హిందూ పరిరక్షణ సమితి నేతృత్వంలో ఈ యొక్క శతచండీ యాగాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క యాగం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి యొక్క చల్లని కరుణ, దయ ఈ అమరావతి రాజధానిపై ఉండేటట్టు ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఈ అమరావతి రాజధానిని దరి చేరనీయకుండా దీనికి ఒక రక్షణ రేఖగా ఉండటానికి అమరావతి ప్రజలతో పాటుగా యావత్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేటువంటి ఈ అమరావతి రాజధాని ఎటువంటి అరిష్టాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు రాకుండా సత్వరంగా అభివృద్ధి చేయటానికి కావలసినటువంటి శక్తిని ఆ అమ్మవారు ప్రసాదించవలసిందిగా ఇక్కడ హోమం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజధాని ప్రాంతం కూడా సర్వేగంగా పనులు జరగాలి, కోటి కాంతులతో వెలుగులు నింపాలి అనే విధంగా మేమందరం కూడా రైతులందరూ కూడా కలిసి యాగంలో పాల్గొండి, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను విన్నాను రైతులకు మరి నేను న్యాయం చేస్తాను, 14 గజాలు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మా పైన దాడులు చేసిన, మమ్మల్ని రౌడీ షీట్లు పెట్టిన, కేసులు పెట్టిన బెదరకుండా కూడా మేము రాజధాని కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము పోరాటం చేసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గెలుపుతో మాకందరూ కూడా పెద్ద పండగలాగా ఉంది. ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద వెలుగుగా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి ఎప్పుడు కూడా ఎలవేళ మేము రుణం తీర్చుకోలేమని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ జై అమరావతి, జై అమరావతి. నవలూరు పుట్టతోటలో శ్రీ నాగేంద్ర స్వామి అశ్వర్థ నారాయణల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నవలూరు శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్టతోటలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ నాగేంద్ర స్వామి అశ్వర్థ నారాయణుల కళ్యాణ మహోత్సవం హోమం వైభవంగా జరిగింది. కళ్యాణంలో 23 మంది దంపతులు పాల్గొని కళ్యాణం జరిపించారు. పురోహితులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణం నిర్వహించారు. మంగళగిరి నగర పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. దీంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆలయంలో నాగేంద్ర స్వామి వారి పుట్టను రంగురంగు పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆలయం ఆవరణలోని నవ నాగేంద్రులు 23 నాగేంద్ర స్వామివార్ల విగ్రహాలు కొలువై ఉన్న పీఠాల వద్ద శ్రీ స్వామివార్ల విగ్రహాలకు భక్తులు పాలాభిషేకం నిర్వహించి టెంకాయలు కొట్టి చిమ్మిరి, పొంగలి నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు ఆలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి కార్తీక పూజలు నిర్వహించారు. భక్తులకు శ్రీ స్వామివారి కళ్యాణ దివ్య రక్ష కంకణాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 15,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాసు రామకృష్ణారెడ్డి, శ్రీమతి రత్నకుమారి దంపతులు పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్తర ద్వారం వద్ద మహా అన్నదాన కార్యక్రమం శనివారం జరిగింది. సుమారుగా 350 మందికి శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులు కృష్ణారావు, ఆళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సాయి కృష్ణ నివాసం నందు సత్యసాయి భజన సత్సంగము, దానితో పాటు అఖండ జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో మంగళగిరి సమితి నుండి సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.